ఈయన తండ్రి అయిన దేవునిలో ఉన్నాడు. దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించాలనుకున్నప్పుడు తనలో ఉన్న కుమారుని తన నోట నుండి బయటికి రప్పించాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి రప్పించాడు? నోట నుండి రప్పించాడు. నోట నుండి వచ్చిన కుమారుడు అచ్చము తండ్రి వల్లే, తండ్రి వ్యక్తిత్వం స్వరూపం అంతా తండ్రిలాగా ఉంటాడు. అందుకే ఎవరన్నా పోలికలు కలిసినాయి అనుకో, అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు. నోట్లో ఊడిపడ్డాడు అన్నది అసలు ఎందుకు వచ్చింది ఈ సామెత? చెవులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా, ముక్కులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా. ఏమండి, అసలు ఊడిపట్టం అనేది ఏంది? అసలు వ్యక్తి శరీరంలోంచి అన్ని వదిలిపెట్టి వీడు అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు, ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మ నోట్లో ఊడిపడింది కదా. ఈ నోట్లో ఊడిపట్టం అనేది ఏంది అంటే, అసలు ఈ విశ్వం ఏది నిర్మించబడక మునుపు, మానవ జాతి దూతల జాతి ఏది నిర్మించబడక మునుపు తండ్రి అయిన దేవుని నోట నుండి కుమారుడు వెలుపలికి వచ్చాడు. అందుకే తండ్రి అన్నాడు కీర్తనల గ్రంథంలోను హెబ్రీ పత్రికలోను, కీర్తనలో 2 కీర్తనలో అన్నాడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని. అంటే తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించాడట. కుమారుని కనుట అంటే అంతకుముందు తన యందు, ఇప్పుడు అమ్మ బిడ్డని కంది అంటాం, కన్నది అంటాం. కనక ముందు బిడ్డ ఎక్కడ ఉన్నాడు? అమ్మలో ఒక భాగమై ఉన్నాడు. గమనించి సమయం ఆసన్నమైనప్పుడు అమ్మ నుండి వెలుపలికి వచ్చాడు. అలాగ వచ్చినోడే నువ్వు, నేను, మనందరం. అలాగనే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని కీర్తనలో 2 కీర్తన దేవుని వాక్యంలో నుండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త. ఆదియందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఆదిలో ఏమై ఉన్నాడో మొదలుపెట్టాడు యోహాను. యోహాను రాసిన పత్రికలు కానీ, యోహాను రాసిన సువార్త కానీ మనం అబ్జర్వ్ చేస్తే అంతా యేసుని గురించి, ఆయన ఆదిలో ఏమై ఉన్నాడు, ప్రస్తుతం ఏమై ఉన్నాడు. మీరు ప్రకటన చూసిన, యోహాను 3 పత్రికలు చూసిన, యోహాను సువార్త చూసిన, స్పెషల్గా ఎక్స్పోజ్ చేస్తాడు యేసు ప్రభుని యోహాను. అయితే యోహాను రాసిన సువార్తలో ఈ 1వ వచనం మీద మనం దృష్టి పెడదాం ఈరోజు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. వాక్యము అంటే మనకు తెలిసి ఒక మనిషి నుంచి మరొక మనిషి మాట్లాడుకునే మాటల్ని కూడా వాక్యం అనే అంటారు. వర్డ్స్. మనకు తెలిసి వాక్యము అంటే అది మనుషులు చెప్పేదన్నా అయి ఉంటుంది, లేదా పుస్తకంలో రాయబడిందన్నా అయి ఉంటుంది అనేది సహజంగా మనకున్న అవగాహన వాక్యము అంటే. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము ఏదో పుస్తకంలో ఒక లెటర్ కాదు, లేకపోతే ఒక మనిషి నోటి నుండి ఇంకో మనిషి చెవికి వెళ్ళేటువంటి మాట కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము అనే ఈ పదం ఒక వ్యక్తికి సంబంధించిన పదంగా ఇక్కడ ప్రస్తావించాడు. ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆదియందు ఎక్కడున్నాడు అనే విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు యోహాను. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆల్రెడీ దేవుడు ఉన్నాడని మాట్లాడేశాడు. దేవుడు ఉన్నాడని మాట్లాడిన తర్వాత మళ్ళా వాక్యము కూడా దేవుడై ఉన్నాడంటే ఏమిటి? అంటే ఇద్దరు దేవుళ్ళని ప్రస్తావిస్తున్నాడా? మరి అంతేగా, ఆల్రెడీ ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నాడు, ఆ వాక్యం కూడా దేవుడై ఉన్నాడు అంటాడు. అంటే ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యొద్ద ఈ వాక్యం ఉన్నాడు, ఈయన కూడా దేవుడై ఉన్నాడు. అంటే ఇద్దరు దేవుళ్ళ. మనకు తెలుసు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా కనపడుతున్నారు, కానీ ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు అని దేవుని గురించి మనకు అవగాహన కల్పించడానికి దేవుడు ఒక్కడే అని మాట్లాడుతూనే మళ్ళా దేవునిలో 3 సపరేట్ భాగాలుగా ఉన్నారు. అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని
చెప్పడానికి ప్రయత్నం. ఇప్పుడు ఇక్కడ నీకు ఇద్దరు కనపడతారు. దేవుడు, దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు. ఓకే, నంబర్ 1 దేవుడు, దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు. అంటే ఇక్కడ ఈ వాక్యం అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దేవుడు అని చెప్పేశాడు క్లియర్గా. ఈ వ్యక్తే, ఈ వాక్యం అనే పేరు కలిగిన ఈ వ్యక్తే 14వ అధ్యాయంలో 14వ వచనంలోకి వచ్చేసరికి శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య నివసించాడట. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడట. ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని గురించి చెప్పడానికి, కానీ కృపా సత్యము రెండు తన యందు సంపూర్ణముగా నివసించిన వ్యక్తిగా ఆయన మన మధ్య నివసించాడు అన్నాడు. దీనికి కూడా అర్థం మీకు ఎన్నోసార్లు చెప్పా. యేసయ్యకున్న అనేకమైన పేర్లలో ఒకటి కృపా సత్య సంపూర్ణుడు. వాస్తవంగా కృపా సత్యము రెండు పక్కపక్కన పెట్టుకుంటే ఇవి ఒకదానికొకటి ఒప్పుకోవు, ఆపోజిట్. సత్యం, న్యాయం, ధర్మం, తప్పును ఉపేక్షించవు, పాపమును ఉపేక్షించవు, పొరపాటును ఉపేక్షించవు. శిక్ష పడాల్సిందే అంటాయి. సత్యం, న్యాయం, ధర్మం. ఓకే, కానీ కృపేమో పోనీలే అంటది. ఏడిచాడులే తెలిసి చేశాడంటావు, పోనీలే అంటది. కృపేమో పోనీ అంటది. సత్యం, న్యాయం, ధర్మమేమో కుదరదు, శిక్ష పడాల్సిందే అంటది. కృపా సత్య సంపూర్ణుడుగా సత్యమును, న్యాయమును, ధర్మమును నెరవేర్చడానికి, అపరాధానికి శిక్ష విధించి సత్య విషయంలో సంపూర్ణుడయ్యాడు. అలాగే ఆ శిక్ష ఏదైతే ఉందో అది తానే మోసి కృపచూపుటలో ఐశ్వర్యవంతుడయ్యాడు, పరిపూర్ణుడయ్యాడు. క్రీస్తు యేసు తన యందు సత్యమును నెరవేర్చాడు మరియు కృపను కూడా నెరవేర్చాడు. సత్యమును నెరవేర్చడానికి, సత్యమును, ధర్మమును, న్యాయమును నెరవేర్చడానికి, వాటిని గౌరవించడానికి తప్పుకు శిక్ష విధించాడు. అలాగే కృపను నెరవేర్చడానికి ఆ శిక్ష తానే పొందాడు. ఇక్కడ సత్యము సమ్మతించింది, కృప కూడా సమ్మతించింది. ఈ రెండు కలిపి నెరవేర్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. గట్టిగా కొట్టొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, జబ్బులుంటే పోతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఆయనను గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దేవుని వాక్యము అనే పేరు ఆయనకుందట. ఈ ఒక్క చోటే కాదు, యోహాను పత్రికలన్నిటో కూడా అక్కడక్కడ ప్రకటనలో సహా ఆయన తొడ మీద వాక్యము, దేవుని వాక్యము అని రాసినటువంటి గుర్తు కూడా యోహానే చూపిస్తాడు. ఒకసారి ప్రకటన గ్రంథం తీసుకోవచ్చు మీరు. చూడండి, 13వ వచనం, 19, 13 చదవండి ఒకసారి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములికి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి అందరూ కలిసి. ఒక మంచి విషయాన్ని మీకు అందించి ముగిస్తా. మీరు ఏముందిలే అన్నట్టు కాకుండా సీరియస్గా వినండి.
ఓకేనా? లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. యోహాను యేసుక్రీస్తుని ఎక్కువ శాతం దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యం అన్న టైటిల్తో చూపించాడు. నిజమే, ఈయన తండ్రి అయిన దేవునిలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించాలనుకున్నప్పుడు తనలో ఉన్న కుమారుని తన నోట నుండి బయటికి రప్పించాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి రప్పించాడు? నోట నుండి రప్పించాడు. ఆ నోట నుండి వచ్చిన కుమారుడు అచ్చము తండ్రి వలె, తండ్రి వ్యక్తిత్వం స్వరూపం అంతా తండ్రిలాగా ఉంటాడు. అందుకే ఎవరన్నా పోలికలు కలిసినాయి అనుకో, అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు అంటారు. ఈ నోట్లో ఊడిపడ్డాడు అన్నది అసలు ఎందుకు వచ్చింది? ఈ సామెత చెవులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా, ముక్కులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా. ఏమండి, అసలు ఊడిపట్టం అనేది ఏంది? అసలు వ్యక్తి శరీరంలోంచి రావటం ఏంటి? అన్నీ వదిలిపెట్టి వీడు అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు, ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మ నోట్లో ఊడిపడింది అంటారు కదా. ఈ నోట్లో ఊడిపట్టం అనేది ఏంది అంటే, అసలు ఈ విశ్వం ఏది నిర్మించబడక మునుపు, మానవ జాతి దూతల జాతి ఏది నిర్మించబడక మునుపు తండ్రి అయిన దేవుని నోట నుండి కుమారుడు వెలుపలికి వచ్చాడట. అందుకే తండ్రి అన్నాడు కీర్తనల గ్రంథంలోను హెబ్రీ పత్రికలోను, కీర్తనలో 2 కీర్తనలో అన్నాడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని. అంటే తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించాడట. కుమారుని కనుట అంటే అంతకుముందు తన యందు, ఇప్పుడు అమ్మ బిడ్డని కంది అంటాం, కన్నది అంటాం. కనక ముందు బిడ్డ ఎక్కడున్నాడు? అమ్మలో ఉన్నాడు, అమ్మలో ఒక భాగమై ఉన్నాడు. గమనించాలి. సమయం ఆసన్నమైనప్పుడు అమ్మ నుండి వెలుపలికి వచ్చాడు. అలాగ వచ్చినోడే నువ్వు, నేను, మనందరం. అలాగునే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని కీర్తనలో 2 కీర్తన. అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. మీరు బైబిల్ చూడగలిగితే ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 చోట్ల కూడా వచనం ఉంటుంది. ఈ అనుకున్నోళ్ళు చెప్పట్లా. 1వ అధ్యాయం అంటే వాళ్ళు తీయటమే లేట్ అయింది. 5వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 2 కీర్తన కూడా చూడు, 2:7 కూడా చూడు. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. అది నేడు నిన్ను కనియున్నాను. కనియున్నానంటే కనక ముందు ఎక్కడున్నాడా? అందరు చెప్పాలి నోరు తెరిచి. మనల్ని అమ్మ కనక ముందు ఎక్కడున్నాం? కడుపులో ఉన్నాం. అమ్మ కడుపులో, అమ్మలో ఒక భాగమై ఉన్నాం. స్తోత్రం. అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుని వెలుపలికి రప్పింపక మునుపు కుమారుడు లేడా? ఉన్నాడు. ఎక్కడున్నాడంటే తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఉన్నాడు. ఒక సమయం ఆసన్నమైనప్పుడు తండ్రిలో నుంచి కుమారుణ్ణి వెలుపలికి రప్పించాడు. ఎటు నుంచి నోటి నుంచి రప్పించాడు. మనం నోటి నుండి విడుదల చేసేది వాక్కు. అలాగే తండ్రి అయిన దేవుల్లో నుండి నోటి నుండి వెలుపలికి వచ్చాడు కనుక ఈయనకు వాక్యము అని పేరు వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తండ్రి నోట నుండి వెలుపలికి వచ్చిన అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేని సమయం అంటూ లేదు. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి కుమారుడు కూడా ఉన్నాడు. అందుకే నేను ఉన్నవాడను అని చెప్పుకున్నాడు. ఎనీ టైం, సర్వకాల సర్వావస్థల యందు కాలం అనేదే లేనప్పుడు నేను ఉన్నాను, కాలం అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను ఉన్నాను, ఇది అయిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను, నేను అన్ని కాలములలో ఉండువాడను. స్తోత్రం.